హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ కావ్యని భోజనం చేసావా అని చెప్పి అడుగుతాడు. భోజనం చేయలేదు, ఆకలి వేయట్లేదు అని చెప్పి అనగానే, అదేంటి అందరికీ కూడా వంట చేసి ఎవరికి ఏం కావాలో అన్నీ సమకూర్చి నువ్వు భోజనం చేయకుండా ఉండడం ఏంటి? భోజనం చేయి అని చెప్పి ప్లేట్ని తీసుకొని వచ్చి ముందు పెడతాడు. నాకు ఇప్పుడు తినాలని లేదు, ఇప్పుడు నేను తినను అని చెప్పి అంటుంది. ఎందుకు తినాలని లేదు? ఆకలి వేస్తుంది. అది కానీ నువ్వు ఈ భోజనం చెయ్యాలి అనగానే, నేను తినలేనండి, ఇప్పుడు నేను తినను అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య. సరే అయితే ఉండు అని చెప్పి వెంటనే కూడా ఇక దగ్గరికి తీసుకుని వస్తుంటే చేతులతో నెట్టేస్తుంది. ఏంటి చిన్నపిల్లలాగా మారం చేస్తున్నావు? భోజనం చేయమంటుంటే చెయ్యవా అని చెప్పి రాజ్ అంటాడు. మీరు ఎన్ని చెప్పినా నేనైతే భోజనం చేయను, నాకు ఆకలి అనిపించట్లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక రాజ్కి వెంటనే ఒక ఐడియా వస్తుంది. సరే నువ్వు భోజనం చేయని అవసరం లేదు అని చెప్పి ప్లేట్ అయితే దూరంగా పెట్టేస్తాడు. పెట్టేసి ఇక వెంటనే చీర కొంగుని తీసుకొని రెండు చేతులు ఒకసారి ముందుకు చాపు అని చెప్పి చేతులు తీసుకొని రెండు చేతుల్ని కట్టేస్తాడు. ఏంటి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి కావ్య అంటుంటే ఇక వెంటనే, ఇదిగో అన్నం కలిపి నేనే స్వయంగా తినిపిస్తున్నాను, నోరు తెరు అని చెప్పి అన్నం పెడతాడు. అన్నం పెట్టి ఇక అట్లనే తినిపిస్తూ ఉంటే రాజ్ వంక చూస్తూ ఉంటుంది కావ్య. కావ్య చాలా మనసులో బాధపడుతూ ఉంటుంది. ఈయనని ఏమనుకోవాలి? నేను ఆకలిగా పడుకుంటే నన్ను లేపి ముద్దలు పెడుతున్నారు, కానీ బయటకు వెళ్ళి ఇక ఆ అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నారు. ఇక ఆ అమ్మాయితో అంత క్లోజ్గా ఉంటూనే ఇక్కడ ఇలా ప్రేమగా నటిస్తున్నారు. ఇక అక్కడ నిజమా లేకపోతే ఇక్కడ నిజమా? అసలు నిజంగా ఈయన మనసులో ఏముంది అని చెప్పి ఇక బాధపడుతూ అలానే నోట్లో ముద్దలు పెడుతూ ఉంటే ఇక తప్పగా తింటూ ఉంటుంది కావ్య. ఇదిగో కళావతి, ముందే చెప్తున్నాను, నువ్వు ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయిన సంగతి మాత్రం నాకు అస్సలు తెలియదు. నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను మీటింగ్లోనే ఉన్నాను, కానీ నాకు అత్యవసర పరిస్థితిలో ఒక దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. ఆ టైంలో నేను ఇక అక్కడున్న సిచ్యువేషన్ బట్టి నీ ఫోన్ని నేను ఇక గసురుకొని పెట్టేశాను, కానీ నిన్ను నేను కావాలని అట్లా గసరలేదు, నా సంగతి నీకు తెలుసు కదా అని చెప్పి అంటాడు. ఆ మాటలకి మీరు అంత ఇంపార్టెంట్ పని అంటే ఏంటండి అని చెప్పి కావ్య అడుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్పాల్సిన టైంలో నీకు చెప్తాను, అంతేగాని ఇప్పుడు నాకు ఏమీ అడగద్దు. ఈ టైంలో నేను ఏమీ చెప్పలేను, కానీ ఏదైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా నీకే మొట్టమొదటిసారిగా చెప్తాను. అప్పటి వరకు నన్ను ఇక నువ్వు విసిగించకుండా ఆ విషయాలు ఏమీ అడగకుండా కొంచెం కోఆపరేట్ చేస్తే చాలు అని చెప్పి అంటాడు. ఆ మాటలకి కావ్య మనసులో ఉన్న బాధనంతా కూడా కొంతవరకు కూడా తగ్గుతుంది. అంటే ఈయన ఏదో విషయం నా దగ్గర దాస్తున్నారు, ఆ దాచే విషయం ఇప్పుడు చెప్పను, కొన్ని రోజులు పోయినాక చెప్తానంటున్నారు. అంటే ఏంటి అర్థం? అంటే ఏదో చెప్పకూడని విషయమే కాబట్టే దాస్తున్నారు. ఇదేదో ఈయన చెప్పేటప్పుడు కల్లా ఎంత ఆలస్యం అవుతుందో నేనే వెళ్ళి స్వయంగా తెలుసుకుంటాను. రేపు ఖచ్చితంగా ఇక ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడి నుండి ఉంటుంది, అసలు ఈయనకి ఆ అమ్మాయికి సంబంధం ఏంటి అన్నది తెలుసుకుంటాను అని చెప్పి కావ్య అనుకుంటుంది మనసులో. ఇక ఇక్కడ చూస్తే అప్పు ఏమో ఇక బయటకు వస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న కృష్ణమూర్తి, ఎక్కడికి అప్పు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అనగానే, నాయన నేను బుక్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి అంటుంది. ఏంటి బుక్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నావా? ఇది విన్నది నిజమేనా అని చెప్పి అక్కడే ఉన్న కనకం అనగానే, అవునమ్మా నువ్వు విన్నది కరెక్టే, నేను వెళ్ళి బుక్స్ తెచ్చుకొని ఇక ఎలాగో ఎగ్జామ్స్కి నేను ఫీజు కట్టాను కాబట్టి ఆ ఎగ్జామ్స్ని రాయాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర కావాల్సిన బుక్స్ లేవు, ఆ బుక్స్ని వెళ్ళి తెచ్చుకుంటాను, అందుకే వెళ్తున్నాను అని చెప్పి అనగానే ఇక మనసులో చాలా ఆనందం పడుతుంది కనకం. వెంటనే ఇక ఈ టైంలో బుక్స్ చదువుకొని ఎగ్జామ్స్ రాసే అంత ఉంటుందా అమ్మా నీ మైండు? ఇక అసలే నువ్వు యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి నీరసంగా ఉన్నావు, ఇప్పుడు పోతే ఇంకొక 2 months తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్కి కట్టచ్చు కదా, ఇప్పుడు ఎందుకు నీ తలకు అంత స్ట్రెస్ తీసుకుంటావు అని చెప్పి కృష్ణమూర్తి అంటాడు. లేదు నాయన, నాకేమీ పర్వాలేదు, నేనంతా బాగానే ఉన్నాను, నేను వెళ్ళి ఎగ్జామ్స్ కోసం బుక్స్ తెచ్చుకొని చదివి ఎంతవరకు రాయగలిగితే అంతవరకే రాస్తాను, కానీ ఇప్పుడు ఖాళీగా ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది, అందుకే ఖచ్చితంగా నేను నా మనసుని మళ్లించుకోవాలనుకుంటున్నాను,
దయచేసి ఈ విషయంలో ఎవరు అడ్డు చెప్పొద్దు, నాకు దారివు నాయన అని చెప్పి ఇక అంటుంది అప్పు. ఆ మాటలకి ఇక కృష్ణమూర్తి కూడా అర్థం చేసుకుంటాడు. పోనీలే, ఏదేమైనా అప్పు మనసుని మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే ఏమి, పాస్ అయితే ఏంటి, ఇక అప్పు మామూలు మనిషి అవుతుంది, అంతే చాలు అని చెప్పి ఇక వెంటనే కూడా అప్పుకి నేను కూడా రావాలా అనగానే, లేదు నాయన, సందు చివరే కదా, నేను వెళ్ళి కొని తెచ్చేసుకుంటాను, ఆల్రెడీ చెప్పిన ఆ బుక్స్ అన్నీ బయట పెట్టమని, ఇక ఖచ్చితంగా నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని చెప్పి బయటకు వెళ్తుంది అప్పు. ఇక ఇక్కడ చూస్తే అపర్ణ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి మాటల్ని పద్దాక గుర్తు తెచ్చుకుంటూ దానిలక్ష్మి నోటికి వచ్చినట్టుగా ఏ రకంగా మాట్లాడుతుంది. చిన్నప్పటి నుంచి రాజ్ని అలాగే కళ్యాణ్ని ఎప్పుడైనా వేరువేరుగా చూశానా, నా కన్న బిడ్డల్లాగే చూశాను. ఇక కళ్యాణ్ చిన్నవాడిని ఇక గారాబంగా చూసుకుంటాను, అలాంటిది వాడిని బయటవాడిని చేసి అన్ని పనులు నా కూడా కప్పచెప్పడం ఏంటి, నా పిల్లవాడు పని మనిషా అని చెప్పి అలా ఎలా మాట్లాడుతుంది. దానిలక్ష్మి రోజు రోజుకి కోడలు వచ్చినప్పటి నుంచి నోరు జారిపోతుంది అని చెప్పి కోపంతో ఇక అక్కడి నుంచి బయటికి వస్తుంది. బయటికి రావడంతో ఇక అక్కడ దానిలక్ష్మి అపర్ణ మొహం చూసుకొని తను కూడా మొహం తిప్పేసుకుంటుంది. ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ ఆ రకంగా ఉండడం చూసుకున్న రుద్రానికి ఇక వెంటనే కూడా ఐడియా వస్తుంది. అమ్మయ్య, ఎంతకాలం ఇద్దరు కూడా ఒకటే అంటు పెట్టుకొని కవల పిల్లల మాదిరిగా ఈ ఇంట్లో పెత్తనం చలాయించారు, అది కూడా నా మీద. ఇక ఈ దానిలక్ష్మి అలాగే అపర్ణ వదిన వీళ్ళిద్దరినీ ఎడమొహం పెడమొహం పెట్టుకునేలాగా చేశాను కాబట్టి ఇంకా వీళ్ళ గొడవని కాస్త చిలికి గాలివాన చేసి ఇద్దరిని దూరం చెయ్యాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. ఎందుకంటే నా కొడుకు విషయంలో వీళ్ళిద్దరూ కలిసి ఆ స్వప్న మెడలో తాలిబొట్టు కట్టేలాగా చేశారు. ఎందుకంటే అపర్ణ వదినకి ఈ కావ్య కోడలు అయింది కాబట్టి నాకు కూడా అదే ఇంటిలోంచి ఈ స్వప్న కోడలు అవ్వాలని తెగ పంతం పట్టింది. నేను ఎలా వదులుతాను? ఈ అపర్ణ అలాగే ఈ దానిలక్ష్మి ఈ ఇద్దరు వదినల సంగతి ఒక్కసారిగా ఇక కబడ్డీ ఆట మొదలు పెట్టాలి అని చెప్పి వెంటనే కూడా ఇక కిచెన్లోకి వస్తుంది ఇక రుద్రాణి. దానిలక్ష్మి పక్కనే ఉంటుంది. ఇక దానిలక్ష్మి, వంట ఏంటి నువ్వు చేస్తున్నా వదిన అనగానే, ఇక నేనే చేస్తాను, ఆ మాత్రం నాకు తెలియదా ఏంటి, వంట రానిదానా ఏంటి, వంట వచ్చు, వార్పు వచ్చు, అన్నీ వచ్చు, ఈ కావ్య చెయ్యకపోతే ఇక నేను వంట చేసుకోలేనా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఇక సరే కానీ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా వదిన నీకు అని చెప్పి అంటుంది. అవునా, వాడు ఎక్కడికి వెళ్ళాడు? వెళ్తే వాకింగ్కి వెళ్ళుంటాడు, లేదంటే ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడేమో. ఇప్పుడు కళ్యాణ్ గురించి ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అంటుంది ఇక దానిలక్ష్మి. ఆ మాటలకి, అదే వదిన, నువ్వు తెలివి తక్కువ దానివి, అందుకే నువ్వు అంతవరకే ఆలోచిస్తావు. పొద్దున్నే ఇదిగో గీజర్ పాడైపోయిందని చెప్పి అంటున్నాం కదా, ఇక ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే తను రాలేదని స్వయంగా తనే తీసుకురావడానికి వెళ్ళాడు అనగానే ఒక్కసారిగా దానిలక్ష్మికి చాలా కోపం వస్తుంది. ఏంటి రుద్రాణి, నువ్వు చెప్పేది నిజమా అనగానే, 100% నిజం. కావాలంటే ఇక కళ్యాణ్ వస్తే నువ్వే అడుగు, గీజర్ బాగోలేదని ఇక నిన్న అపర్ణ వదిన చెప్పింది కదా, ఆ మాటల్ని ఇక తూచా తప్పకుండా పాటిస్తున్నాడు నీ కొడుకు. ఎందుకంటే ఇటు కావ్య వదినంటే ఆయన దృష్టిలో దేవత, ఇక పెద్దమ్మ మాట అంటే ఇక వేదం. అందుకే ఇంట్లో అన్ని పనులకి ఇక రాజ్ బదులు ఇక స్వయంగా నీ కొడుకే పని మనిషిగా చేశారు. అది నువ్వేమన్నా అంటే నీ మీద ఇరుచుకుపడతారు. నేను నీ వైపే ఉన్నాను వదిన, ఎందుకంటే నా కొడుకు కూడా నీ కొడుకు పరిస్థితే పట్టించారు. చూసావా స్వప్న, ఇప్పుడు నా కొడుకు నిజంగా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉంటే దానికి అంత నోరు వస్తుందా? అది నన్ను ఏ విధంగా టార్చర్ చేస్తుందో చూసావు కదా. నా పరిస్థితి నీకు రాకూడదని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. నీ కొడుకు ఇలాగా ఇక గీజర్ బాగు చేయించడం, శారీ ఫాల్స్ కుట్టించే ప్రయత్నం చేయడం, ఇంట్లో ఇక క్లీనింగ్ పరిస్థితి, ఇదంతా కూడా ఇక కళ్యాణ్ నెత్తి మీద వేసుకుంటే రేపటి రోజు నీకు కూడా నాగతే పడుతుంది. పేరుకి ఇంట్లో నేను ఆడపడుచునన్న గౌరవం కూడా లేకుండా ఎవరి నోటికి వస్తే వాళ్ళు నన్ను మాట్లాడుతూ ఉంటారు. నేనంటే భర్త లేని దాన్ని కాబట్టి ఖచ్చితంగా గత్యం తినలేదు కాబట్టి ఇక్కడ ఉంటున్నాను. కానీ నీకేమైంది?
నీకు నీ భర్త ఈ ఇంట్లో ఎప్పటి నుంచో ఇక పెద్దన్నయ్యతో పాటు చిన్నన్నయ్య కష్టపడుతూనే ఉన్నాడు. ఇక కష్టానికి తగ్గ ప్రతిఫలం మీరైతే అనుభవించట్లేదు. ఎందుకంటే కళ్యాణి ఎప్పుడు కూడా ఆ బండి మీద తప్పించి కనీసం భార్యను తీసుకుని అలా బయటకు వెళ్ళడానికి కారు కూడా లేదు. నిన్ను చూస్తుంటే చాలా జాలనిపిస్తుంది వదినా అని చెప్పి ఇక అగ్గిపుల్లని బగ్గుమనేలాగా వేస్తుంది. ఇక వెంటనే దానలక్ష్మి అయితే అన్నీ కూడా వింటూనే ఇక అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది దానలక్ష్మి. ఏంటి ఈ వదినకి నేను చెప్పింది తలకి ఎక్కిందా, లేదంటే నేను చెప్పేవన్నీ కూడా కొట్టిపారేసిందా? ఏదైతేనే అగ్గిపుల్లనైతే గీశాను, తర్వాత ఎప్పుడు పేలుతుందో అప్పుడే పేలుతుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి మెల్లగా అపర్ణ వదిన దగ్గరికి వెళ్దాం అని చెప్పి అపర్ణ దగ్గర రూమ్లోకి తొంగి చూస్తుంది. అప్పటికే ఇక దానిలక్ష్మి మీద పీకల లోతు కోపంతో ఉన్న అపర్ణ ఇక చాలా సీరియస్గా పేపర్ చదువుకుంటూ ఉంటుంది. ఇక వెళ్ళి రావచ్చా వదిన అనగానే రూములోంచి సగం దూరం వచ్చి రావచ్చా అన్న మాట ఎందుకు వచ్చావు కదా, మళ్ళా ఎందుకు పర్మిషన్ అడగడం, ఏదో చెప్పాలనే వచ్చావు కదా, చెప్పు వెళ్ళు అని చెప్పి అంటుంది. వద్దులే వదిన, నువ్వు అసలే కోపంలో ఉన్నావు, ఈ టైంలో నీకు ఏం చెప్పినా నేనే తప్పైపోతాను, వెళ్ళిపోతున్నాను అని చెప్పి అనగానే ఏంటి రుద్రాణి, ఏంటి ఏది చెప్పాలనుకున్నావో అది చెప్పి వెళ్ళు, కోపం పడాలా అన్నది నా ఇష్టం, అయినా నా కోపంతో ఇప్పుడు ఇంట్లో జరిగే పనులే ఉన్నాయి, చెప్పి వెళ్ళాలి, చెప్పి వెళ్ళకపోతే ఊరుకోను అనగాని చెప్పకుండా చేస్తానా, చెప్తే ఖచ్చితంగా నువ్వు కోపం పడతావు, ఎందుకంటే నాకే కోపం వచ్చింది, అలాంటిది నీకు కోపం రాదా ఏంటి అని చెప్పి అంటుంది. సరే ఏం జరిగిందో చెప్పు అనగాని చిన్నొదిన ఇక నిన్ను గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఎంతసేపు కూడా నగలు ఇక పట్టు చీరలు అన్నీ కూడా దిగంబరించుకొని కనీసం ఇంటి పనులు కానీ ఏమీ కూడా చేయవంట. ఇక నీ కొడుకు ఒక రేంజ్లో ఉన్నాడని అహంకారంతో ఇక తన కొడుకుని ఒక బానిసలాగా చూస్తున్నావంట. తను చాలా ఇంకా చాలా మాట్లాడింది వదిన, కానీ ఏం చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నిన్ను అన్ని మాటలు అంటున్నా నేను విన్నాను, కానీ నా నోటితో నిన్ను చెప్పలేను. ఈ ఇంటికి ఇక నగలు వేసుకున్న దేవత లాంటి దానివి నువ్వు, అలాగే ఇక పెద్దన్నయ్య లేకపోతే ఈ కుటుంబం ఇంత స్థానానికే వచ్చేది కాదు, మీ కష్టానికి కొంచెం కూడా విలువ లేదు వదిన, అందుకే నువ్వు నన్ను ఎప్పుడు కూడా తిడుతున్నా, నన్ను ఏ రోజు కూడా పట్టించుకోకపోయినా ఇక నిన్నే వదినాను అనుకొని నీకు ఈ విషయం చెప్తున్నాను, అంతే, అంతకు మించి ఏమీ లేదు. కానీ నువ్వు అస్సలు కోపం తెచ్చుకోవద్దు, ఎందుకంటే నువ్వు కోపం తెచ్చుకుంటే దానిలక్ష్మి వదిన కూడా కోపం తెచ్చుకుంటుంది, అప్పుడు పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి, ఇంట్లో అన్ని గొడవలకి కారణం మళ్ళా నువ్వే అవుతావు అనగానే సీరియస్గా చెప్పావు కదా, ఇక ఆ విషయాలన్నీ కూడా గొడవ పడడం పడకపోవడం అది నా పని, నువ్వు ఇంక చెప్పావు కదా, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది. ఇక వెంటనే అక్కడి నుంచి బయటపడుతూ ఏంటి ఇద్దరు తోడుకోడళ్ళు ఇద్దరు విన్నారు కానీ ఇద్దరిలో చలనం లేదు అంటే నేను చెప్పేవన్నీ కూడా కావాలని అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటున్నారా, లేదంటే ఇద్దరు కావాలని డ్రామా చేస్తున్నారా? సరేలే, ఏదైతేనే ఇద్దరికి కూడా ఇక అగ్గిపుల్లని గీశాను, వాళ్ళిద్దరూ ఎప్పుడైతే గొడవ పడతారో నేను చెప్పిన మాటలు తనకు నేను చెప్పిన మాటలు ఇద్దరు కూడా వన్ బై వే అనుకుంటూ గొడవ చిలికి గాలివాన కావచ్చు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అపర్ణకి చాలా కోపం వస్తుంది. అంటే ఏంటి అర్థం, ఈ దానిలక్ష్మి నా గురించి ఇన్ని మాటలు అది కూడా రుద్రాణి దగ్గర అంటుందా? అసలు కొంచెం కూడా ఇక పెద్దదాన్నన్న గౌరవం లేకుండా రుద్రాణి అలా ఎలా మాట్లాడుతుంది? రుద్రాణికి బాగా పొగరు పట్టింది, ఎందుకంటే ఈ మధ్య కొడుకు పెళ్లి చేసి నోటికి వచ్చినట్టుగా ఎంత మాట పడితే అంత మాట అంటుంది. అసలు నేను ప్రతిదానికి ఎందుకు ఊరుకోవాలి? ఈ ఇంటికి సంబంధించిన పనులన్నీ కూడా చేసి పెట్టేది నా కొడుకు, నా భర్తే. ఇక మతిమరుపుతో మరిది గారికి ఎప్పుడు కూడా ఎక్కడ ఏం చెయ్యాలి, ఎక్కడ ఏం పాస్వర్డ్లన్నీ మర్చిపోతారో కూడా తెలియదు, అవన్నీ కూడా సర్దుకుంటూ పోయేది నా భర్త. అలాంటిది నన్ను, నా భర్తని, నా కొడుకుని తక్కువ చేస్తే నేనెందుకు ఊరుకుంటాను అని చెప్పి లోపల ఇక అనుకుంటూ బయటికి వస్తుంది అపర్ణ. అదే టైంలో ఇక కళ్యాణ్ అయితే వస్తాడు. పెద్దమ్మ గీజర్ పాడైపోయింది అన్నావు కదా, ఇక టెక్నీషియన్స్ని తెచ్చాను, ఏ రూమ్లో గీజర్ పాడైందో చూపించాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అపర్ణ ఏమీ అవసరం లేదు కళ్యాణ్, నేను ఆల్రెడీ రాజ్కి చెప్పాను, ఇందాకే వచ్చి బాగు చేయించాను, ఇక అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో అక్కడికి ధాన్యలక్ష్మి వస్తుంది.
ఏరా కళ్యాణ్, ఏంటి నీకు పని పట లేదా? నీకు నిన్నే చెప్పాను, ఇంట్లో నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ నుంచి ఇంటికి రావాలి తప్పించి ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదురా నీకు నేను చదివించింది. అయినా గీజర్ పాడైపోయిందంటే నువ్వేమన్నా పని మనిషివా ఏంటి? లేకపోతే నీకేమన్నా వచ్చా? అయినా ఎన్నిసార్లు చెప్పాలి నా కొడుకుని ఇంటి పనివాడిగా ఉపయోగించుకోవద్దని అని చెప్పి ఇక అపర్ణ వంక చూస్తుంటుంది ఇక రుద్రాణి, ఇక ధాన్యలక్ష్మి. ఇక వెంటనే చాలా కోపంతో అప్పటికి ఉగ్గపట్టుకొని ఉన్న అపర్ణ, చూడు ధాన్యలక్ష్మి, నోటికి వచ్చినట్టుగా ప్రతి మాట నోట్లోంచి జారిపోతున్నావు, జాగ్రత్తగా మాట్లాడు. నీ కొడుకుని పనివాడిగా చూసింది నేనా? అంటే ఇంట్లో ఏదైనా చిన్న పనులు ఏమైనా రిపేర్ వస్తే అది చేయించే వాళ్ళు పని వాళ్ళతో సమానమా? ఎవరి ఇంటిని వాళ్ళు చక్కదిద్దుకుంటారు, అంతకుతో వాళ్ళు ఏమైనా పని మనుషులా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇంత వంకరగా మాట్లాడుతున్నావు? కొత్తగా ఈ మధ్య ఇలా తయారయ్యావు. ఎప్పుడు కూడా నీ కొడుకని నా కొడుకని భేదాభిప్రాయాలు ఎప్పుడూ లేవు. ఇంకా నిజంగా చెప్పాలంటే నా కొడుకు కంటే చిన్నవాడని నేను వాడిని ముద్దుగా చేసి ముద్దుగా పెంచాను. అవన్నీ మర్చిపోయి ఏ మాట పడితే ఆ మాట ఎలా అంటున్నావు అని చెప్పి అంటుంది అపర్ణ. ఆ మాటలకి ధాన్యలక్ష్మి, చాలే అక్క, నువ్వు ఇంతవరకు నీ మాటలు నేను నమ్మాను, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, నా కోడల్ని నా కొడుకుని వేరే చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే నా కొడుకుకి ఇంతవరకు కనీసం ఆఫీస్లో వాడు ఏ వర్కు చేయడు, ఎంతసేపు ఇంట్లో పనులకి ఉపయోగించుకోవడం తప్పించి వాడి లైఫ్ ఎలాగా, వాడికి ఒక భార్య వచ్చింది, ఖచ్చితంగా వాడు కూడా ఒక హోదాలో ఉండాలి, వాడి భార్య ముందు వాడిని చిన్న చూపు చూడకూడదని కొంచెం కూడా నీకు అనిపించట్లేదు. అదే కావ్య దగ్గర రాజుని తక్కువ చేసి మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? నువ్వు చెప్పు అని చెప్పి ఇద్దరు కూడా గొడవ పడతారు. ఇక అదే టైంలో ఇందిరాదేవి వస్తుంది. ఏమైంది మీకు? మీరు మనుషులే కదా, ఎందుకు అలా పోట్లాడుకుంటున్నారు? మీ ఇద్దరికి కోడళ్ళున్నారు. కోడళ్ళకి మీరు నిజంగా భయం చెప్పాల్సింది పోయి వాళ్ళని ఇక ఒక దారిలో పెట్టాల్సింది పోయి మీ ఇద్దరే చిన్నపిల్లల్లాగా కొట్లాడుకుంటున్నారు. అసలు ఏమైంది మీకు? ధాన్యలక్ష్మి, అసలు నువ్వు పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నావేంటి? నువ్వు ఎప్పుడు కూడా అక్కని అక్క అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి మర్యాదగా మాట్లాడాలి, అది గుర్తుపెట్టుకో అని చెప్పి ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి. వెంటనే ఇక అపర్ణ చాలా గర్వంగా ఫీల్ అవుతుంటే, అపర్ణ, అసలు నువ్వు నీ పెద్దరికాన్ని ఎందుకు కోల్పోతున్నావు? ఇక చిన్నవాళ్ళు ఏదో ఒకటి తెలిసి తెలియక తప్పు చేస్తే తప్పని సూటిగా మొహం మీద చెప్పాలి తప్ప వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాటల ద్వారా వాళ్ళని అనకూడదు. అది కూడా నేను నీకు చెప్పాలా? ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లో మీ ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహం పెట్టుకున్నారు. అప్పుడు నేను చెప్పాను, ఇద్దరు వేరు ఇంట్లోంచి వచ్చిన ఈ కుటుంబంలో సొంత అక్క చెల్లెలేనని. ఇక అప్పుడు చెప్పిన మాట ఇప్పటి వరకు అనాల్సిన అవసరం లేకుండా ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు. కానీ ఇప్పుడేంటి కొత్తగా ఈరోజు చిన్న పిల్లల్లాగా కొత్త కోడలలాగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి గట్టిగా అంటుంది ఇందిరాదేవి. ఆ మాటలకి ఇద్దరు దెబ్బకి సైలెంట్ అయిపోతారు. ఇక వెంటనే ఎవరి పనులు వాళ్ళు ఇక చేసుకుంటారు. ఇక ఇందిరాదేవి అయితే మనసులో, ఏమైంది ఈ కుటుంబంలో, రోజుకో గొడవ రోజుకో గోలగా అవుతుంది. అయినా ఎప్పుడూ లేని ఇక ధాన్యలక్ష్మి అలాగే అపర్ణ ఇద్దరు కూడా సొంత అక్క చెల్లెలాగా ఈ ఇంట్లో ఉంటూ ఇక అందరినీ మనశ్శాంతిగా ఉంచే వీళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహం పెట్టుకొని కొట్లాడుకుంటున్నారేంటి అని చెప్పి మనసులో చాలా బాధపడుతుంది ఇందిరాదేవి. ఇక ఇటువైపు చూస్తే అనామికకి ఫోన్ చేస్తుంది వాళ్ళ మమ్మీ. ఇక అనామిక వెంటనే కూడా ఎవరు లేని ప్లేస్లోకి వచ్చి, చెప్పు మమ్మీ, ఏంటి ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతుంది. నువ్వే చెప్పాలి బేబీ, నిన్న హడావుల్లో అల్లుడు గారు వచ్చారని ఫోన్ కట్ చేశావు. ఇక నెక్స్ట్ ఏం స్టెప్ వేస్తావు? ఇంట్లో వాళ్ళని ఏ విధంగా నీ వైపు తెచ్చుకుంటావో చెప్పలేదు అనగానే, లేదు మమ్మీ, ఇంట్లో వాళ్ళని నా వైపు తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ నా భర్త నా మాట వినాలి. ఇక ఏదో ఇంట్లో జరుగుతుంది. కావ్య అలాగే మీ అల్లుడు గారు ఇద్దరు కూడా అర్ధరాత్ర ఇద్దరు చాలా సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు. నేను వచ్చేసరికి ఇద్దరు కూడా ఆపేశారు. ఇక మరుక్షణం కావ్య అయితే మొహం అంతా మార్చుకొని వెళ్ళిపోయింది. ఈయన ఇక ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఏది కూడా నాతో చెప్పరు కదా, అందుకని ఈయనను కూడా నేను నోరు తెరిచి అడగలేదు. ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏదో జరుగుతుంది, అదేదో కనిపెట్టాలి అని చెప్పి అనామిక అంటుంది. ఏంటి కనిపెట్టేది? నీ భర్తకి మొహం మీదే అడగలేకపోయావా ఏంటి?
వదినతో ఏం ముచ్చట్లు పెట్టావని అడుగు, ఎందుకంటే ఈరోజు ముచ్చట్ల వరకే ఉంటుంది. రేపటి రోజు నా చెల్లి ఇక ఈ అనామిక కంట ఉత్తమరాలు, నువ్వంటే మా చెల్లికి ప్రాణం, నా చెల్లికి రక్తం దానం చేసినట్టే తాళి దానం చెయ్యి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఊరుకుంటావా? అందుకే ఎప్పుడుది అప్పుడే అడిగేయాలి బేబీ, లేదంటే జీవితం అనేది ఒక్క నిమిషం చాలు మారిపోవడానికి అని చెప్పి అనగానే లోపల అనామిక వెంటనే ఏం మారిపోయినా ఇక కళ్యాణ్ని నేనేమి ఇష్టపడట్లేదు కదా, కళ్యాణ్ని డబ్బు కోసమే కదా మమ్మీ పెళ్లి చేసుకున్నాను, ఇక అలాంటప్పుడు ఇక వాడి గురించి నాకెందుకు, కానీ నాకు ఒక్కటే బాధ, ఎందుకంటే ఇంట్లో ఒక్కదానిగా ఉన్నప్పుడు కళ్యాణ్ నా దగ్గరికి వస్తున్నాడు, నేనేమో దూరం పెడుతున్నాను, ఆ విషయంలో నాకు కొంచెం భయంగా ఉంది అని చెప్పి అంటుంది. ఎందుకు దూరం పెడుతున్నావే? కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం లేదు నీకు నేను చెప్పాను కదా, జరిగిందంతా మర్చిపోయి కొత్త లైఫ్ని స్టార్ట్ చేయమని చెప్పాను కదా, ఎప్పుడు కూడా జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారా? వాడి సంగతి మేం చూసుకుంటాం, ఇక నీకు డైవర్సు ఇక రేపో మాపో అయిపోతాయి, ఖచ్చితంగా వాడు ఇక ఇక్కడే ఉండడు, నీ జోలికే రాడు, అలాంటప్పుడు ఇంకా కళ్యాణ్ బాబుని ఎందుకు దూరం పెడతావు అనగానే ఖచ్చితంగా ఈ వాయిదాలో నాకు అలాగే నా భర్తకి డైవర్స్ అయిపోతాయి, అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా మమ్మీ, లేదంటే ఇక వాడు డైవర్స్ ఇవ్వకపోతే ఇటు కళ్యాణ్తో నేను ఉంటే ఇక రేపు రోజు కళ్యాణ్కి ఈ విషయం తెలిసే నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, అందుకే ఖచ్చితంగా నేను ఈ డైవర్స్ అయ్యే వరకు కళ్యాణ్ని దూరంగానే పెట్టాలి, ఇంకా కళ్యాణ్ మనసుని మార్చి ఇక ఆస్తిలో సగభాగం అడిగి ఇక మెల్లగా మన ఇంటికి తీసుకురావాలి, నా ప్లాన్లన్నీ కూడా వేరు మమ్మీ, అనవసరంగా మధ్యలో చెడగొట్టద్దు అని చెప్పి అంటుంది. ఆ మాటలకి ఏమో బేబీ, నువ్వు వెళ్ళింది ఒకటి పర్పస్ మీద, నువ్వు చేసేది ఒక పర్పస్ మీద, నీకు నేను ఏం చెప్పాను, మనకి కావాల్సింది డబ్బు, ఖచ్చితంగా కళ్యాణ్ ఒక్కడిని నీ మనసు నిండా కూడా నింపుకొని ఇక ఎలాగ బుట్లో పడేసావో అలాగే ఇక పెళ్లి చేసుకున్నాక కూడా సొంత భర్తగా యాక్సెప్ట్ చేసి డబ్బునంతా తీసుకొచ్చి ఇంటిలో నింపుతావనుకుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటుంది. సరే మమ్మీ, ఇప్పుడే అపర్ణ అత్తయ్య వస్తున్నారు, నువ్వు ఫోన్ పెట్టేసే, నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే అక్కడి నుంచి పరారైపోతుంది. ఇక అనామిక లోపలికి వచ్చేసి, ఏంటి ఇక అత్తయ్య ఏమన్నా నా మాటలు విన్నారా? అస్సలు ఛాన్సే లేదులే, ఎందుకంటే నేను అప్పటికే చూసేసాను కాబట్టి ఫోన్ పెట్టేశాను అని చెప్పి వెంటనే కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా ఎదురుగా కావ్య వస్తుంది. కావ్యని ఒక్కసారిగా గుద్దేస్తుంది. కావ్య ఇక అప్పటికే నీరసంగా ఉండటం వల్ల ఇక కిందకి కూలబడిపోతే వెంటనే కళ్యాణ్ వస్తాడు. వదినా అని చెప్పి పరుగున వచ్చి, ఏమైంది, కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు అనామిక, ఎదురుగా వదిన వస్తే చూసుకోకుండా గుద్దేస్తావేంటి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఆ మాటలకి వెంటనే కూడా అక్కడే ఉన్న దానిలక్ష్మి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఎవరైనా కావాలని గుద్దేస్తారా, అయినా ఈవిడ గారు ఇక జాగ్రత్తగా నడవాలి కానీ ఎదురుగుండా ఎవరు వస్తున్నారో తెలియకుండా నడిచింది ఈవిడ, అంతే తప్పించి అనామికని ఒక్క మాట అనమాకు అనగానే, అమ్మ అసలు నువ్వు ఈ విషయంలో జోలు చేసుకోమాకు, నా కళ్ళారా నేను చూశాను, అనామిక ఏదో కొంపలు మునిగిపోయినట్టు పరుగున వచ్చింది, ఇక ఏదో జరిగిపోతున్నట్టు వెనక నడిచి వదినని కావాలని గుద్దింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో ఇక పోనీలే కళ్యాణ్, అనామిక కావాలనేమి గుద్దలేదు, నన్నేమి చేయలేదు కదా అని అంటూ ఉంటే ఇక స్వప్న వస్తుంది. స్వప్న వచ్చి, అయ్యో కావ్య ఏమైంది, ఎందుకు కింద పడిపోయావు, అయినా ఈ అనామిక ఎప్పుడు కూడా ఇలాగే చేస్తుంది అని చెప్పి సీరియస్గా అంటూ ఉంటే ఇంతలో ఇంకా వెంటనే అక్కడే ఉన్న దానిలక్ష్మి, ఇదిగో స్వప్న నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను, మీ అత్తలాగా కాదు నేను ఖచ్చితంగా ఒకటే మాట చెప్తాను, మీ అత్త అంటే ఏదో రకంగా నీ మాటలన్నీ వింటుందేమో, నా దగ్గర నీ పప్పులు ఉడకవు గుర్తుపెట్టుకో అనగానే ఇక ఎక్కడ లేని కోపం వస్తుంది స్వప్నకి. నా గురించి కూడా మీకు తెలియదు చిన్నత్తయ్య, నేను కూడా చాలా షార్పు, ఏ విషయంలో కూడా ఊరుకోను, నాతో కరెక్ట్గా మాట్లాడితేనే మాట్లాడతాను, లేదంటే నేను కూడా మాటలని కట్ చేయలేను కాబట్టి ఎక్కడెక్కడ వరకు వెళ్ళాల్సి వస్తుంది, అయినా మా చెల్లి గురించి మీరేంటండి మధ్యలో మాట్లాడేది, నేను అలాగే కల్పించుకుంటాను, మీరెందుకు వచ్చారు, నేను కూడా అందుకే వచ్చాను, మీరు మీ కోడల గురించి మాట్లాడితే నేను మా చెల్లి గురించి వచ్చాను అని చెప్పి ఇక వాదించుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా వెంటనే ఫోన్ అయితే వస్తుంది స్వప్నకి. ఫోన్ రాగానే
ఫోన్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అనగానే ఇక వెంటనే మేము హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాము. మీ రిపోర్ట్స్ అయితే ఇక ఇప్పుడే వచ్చాయి. రిపోర్ట్స్ అన్నీ కూడా డాక్టర్ దగ్గర ఉన్నాయి. మీకు ఒక కాపీ పెట్టమని చెప్పారు. ఇక మీకు ఇప్పుడే వాట్సాప్లో ఆ రిపోర్ట్స్ రిజల్ట్స్ అన్నీ కూడా కాపీ చేశాము. ఇక మీరు వెంటనే కూడా అవన్నీ చూసుకోవచ్చు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే స్వప్న సరేనండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే ఇక కళ్యాణ్ అలాగే ఇక అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైందమ్మా, ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది. ఆ మాటలకి అమ్మమ్మ అది నిన్న కావ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను కదా, బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయంట, నా ఫోన్కి వాట్సాప్ చేశారంట, అవి ఒకసారి చూసుకోమన్నారు అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఏం జరిగిందో చూడొచ్చు కదమ్మా, ఈ గొడవలన్నీ పక్కన పెట్టేసి కావ్య గురించి ఏం రిపోర్ట్స్లో వచ్చినాయో చూడు అని చెప్పి అనగానే ఇక చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న అలాగా షాక్ అయిపోగానే పక్కనే ఉన్న అందరూ కూడా ఏమైంది, కొంపతీసి ఏమైనా జరిగిందా ఏంటి అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఏదో వ్యాధి వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఎప్పుడు చూసినా పని మనిషిలాగా అందరికీ పనులు చేసుకుంటూ ఇక విపరీతమైన వర్క్ చేస్తూ ఉంది కదా, ఏదో జరిగే ఉండొచ్చు అని చెప్పి సంబరపడిపోతూ ఉంటుంది. ఏంటి ఏమైంది, కళ్ళు కాస్త బూరెల్లాగా ఉబ్బిపోయినాయి అని చెప్పి రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంటే బూరెల్లాగా ఉబ్బిపోవడం కాదు, ఇక ఈ విషయం వింటే బూరెలు పొంగిపోయినట్టు మీరు పొంగిపోతారు అని చెప్పి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, విషయం ఏంటో చెప్పు అనగానే ఫస్ట్ అమ్మమ్మ స్వీట్ ఎక్కడుంది అని చెప్పి అంటుంది. ఏమైంది స్వప్న, ఎందుకు స్వీటు అనగానే చెప్తాను అని చెప్పి వెంటనే స్వీట్ తీసుకొని వచ్చి అమ్మమ్మ ఇక కావ్య తల్లి కాబోతుంది అని చెప్పి అంటుంది. ఇక ఆ మాటలు విన్న ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి కావ్య తల్లి కాబోతుందా అని చెప్పి అపర్ణ ఒక్కసారి అలానే స్టక్ అయిపోతుంది. అవును అత్తయ్య, ఇక కావ్య తల్లి కాబోతుంది, ఆ రిజల్ట్ అయితే అదే చెప్తున్నాయి చూడండి, కావాలంటే తనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారట, ఆ టెస్ట్ కూడా తనకి పాజిటివ్ అని 2 లైన్స్ వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. ఇక కావ్యం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, నేను మదర్ నవ్వబోతుంటే ఇక కావ్య కూడా ఇక వెనక నుంచి ఇంకొక వారసుని ఇంటికి తీసుకురొస్తుంది అని చెప్పి తెగ సంబరపడిపోతుంది స్వప్న. ఇక కావ్య అయితే ఏం మాట్లాడుతున్నావు, నీ మాటలకి అంతు పొంతు లేకుండా పోయింది, అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నేను చెప్పేది నిజం, కావాలంటే చూడు అని చెప్పి రిపోర్ట్స్ని ఇక ఫోన్లో చూపిస్తుంది. ఆ రిపోర్ట్స్ చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది, నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని చెప్పి మనసులో అనుకొని అలాగే ఉండిపోతుంది. ఇక కావ్య ఆ రకంగా ఉండిపోగానే ఇక మనసులో అపర్ణ అయితే అంటే రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందన్నమాట. వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లాగా కలిసిమెలిసి ఉంటున్నారా, నాకు తెలియక రాజ్ ఇక కావ్య ఇద్దరు విడిగా ఉంటున్నారు. ఇక రాజ్ కావ్యని పుట్టింటికి పంపించేస్తాడంటున్నాడని నేను అనుకుంటున్నాను, కానీ వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఇక ఉంటున్నారని అర్థమైంది. నా వారసుని పెంచుతున్న కావ్యని నేను అన్నాళ్ళు దూరం చేసి కావ్య మనసుని చాలా బాధ పెట్టాను. ఎంతైనా ఈ కుటుంబానికి, ఈ దుగ్గిరాల వంశానికి పుట్టబోయే బిడ్డని ఇచ్చే కావ్యని దూరం పెట్టి చాలా తప్పు చేశాను. ఇప్పుడు తెలిసింది దానిలక్ష్మి తన కోడల్ని ఎంత గారాభంగా చూస్తుందో అంతకు 10 రెట్లు కావ్యని నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి అని చెప్పి వెంటనే కూడా ఆ రిపోర్ట్స్ని గబాగబా వచ్చి చూసి ఇక ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని చెప్పి అన్న వర్డ్స్ని చూసి బాగా మురిసిపోతుంది అపర్ణ. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తాయి. ఇక రావడంతో ఇందిరాదేవి అపర్ణ దగ్గరికి వచ్చి ఏంటి అపర్ణ, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే ఏడుపు కాదు అత్తయ్య, నా మనసులో ఉన్న ఆనందం అంతా నా కళ్ళల్లో కనిపిస్తుంది. నా కొడుకు ఇప్పటికీ చిన్నపిల్లవాడని అనుకుంటుంటే నాకు ఒక మనవడిని కూడా మనవరాలను కూడా త్వరలో ఈ ఇంటికి ఒక పసి ఏడుపులు వినిపిస్తాయన్న వార్త వింటుంటేనే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది అని చెప్పి ఇక చాలా ఎమోషనల్ అయిపోతుంది అపర్ణ. ఇక అక్కడే ఉన్న కావ్యకి అర్థం కాదు, అసలు నేను ప్రెగ్నెంట్ పాజిటివ్ రావడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అనవసరంగా అత్తయ్య చాలా చాలా సంతోషపడుతున్నారు, ఇదంతా అబద్ధమని, ఇదంతా ఫేక్ రిపోర్ట్స్ అని ఇక తెలియక ఆ రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి స్వప్న
అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం పద. ఈ రిపోర్ట్స్ని తీసుకొని వెంటనే కూడా డాక్టర్ వచ్చి మనకి చెప్పే వరకు ఇంకా అప్పుడే ఒక హోప్ పెట్టుకోకూడదు నానమ్మ, అమ్మమ్మ, మేము ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తాం అనగానే లేదు లేదు, జాగ్రత్తగా ఇద్దరు వెళ్ళండి, నీతో పాటు ఇక కావాలంటే నేను కూడా వస్తాను అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే, లేదమ్మమ్మ, నేను వెళ్ళి కావ్యని సేఫ్గా తీసుకొని వస్తాను అని చెప్పి స్వప్న కావ్య ఇద్దరు కూడా వెంటనే ఇక కార్లో డ్రైవర్ని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతారు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.